హలో అండి అందరికీ మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం ఒకే ఒక్క స్ట్రక్చర్ నేర్చుకోబోతున్నాం. ఈ ఒక్కటి గనక మీకొస్తే చాలు, మీ డైలీ ఇంగ్లీష్ మాట్లాడటం అనేది చాలా చాలా సులభమైపోతుంది. సో మొదలు పెడదామా? రెడీనా? నాకు తెలుసండి, మనలో చాలామంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళం. గ్రామర్ అంటే చాలు ఒక రకమైన భయం ఉంటుంది. అస్సలు టెన్షన్ పడకండి. గ్రామర్ అనేది ఏదో పెద్ద భూతం కాదు. మనం సరదాగా చాలా సింపుల్గా నేర్చుకుందాం. మీతో ధైర్యంగా ఇంగ్లీష్ మాట్లాడించే బాధ్యత నాది. అవును, మీరు విన్నది కరెక్టే. రోజువారీగా ఇంగ్లీష్ మాట్లాడటానికి మీకు కావాల్సింది ఒకే ఒక్క స్ట్రక్చర్. ఈ ఒక్కదానిమీద మంచి గ్రిప్ తెచ్చుకుంటే చాలు, మీ రోజువారీ సంభాషణలో అస్సలిబ్బంది ఉండదు. ఇది నేనిస్తున్న మాట. సరే, ఇక డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంగ్లీష్ మాట్లాడటానికి పునాది లాంటిది ఒకటుంది, అదే V1. మనం ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్ ఎంత గట్టిగా వేసుకుంటామో, ఇంగ్లీష్ మాట్లాడటానికి ఈ V1 స్ట్రక్చర్ అంత ముఖ్యం. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, V1 అంటే ఏంటబ్బా? చాలా సింపుల్. V1 అంటే వర్బ్ యొక్క ఒరిజినల్ ఫామ్. దానికి ఎలాంటివి యాడ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా వాడటం. ఉదాహరణకి, గో అంటే వెళ్ళు, కమ్ అంటే రా, ఈట్ అంటే తిను, వర్క్ అంటే పనిచెయ్యి, ప్లే అంటే ఆడు. చూశారా? వీటికి ఐఎన్జీ గాని ఈడీ గాని ఏమీ లేవు, ఒరిజినల్ పదాలు. దీన్నే V1 అంటాం. సింపుల్. ఓకే, ఇప్పుడు ఈ V1ని ఉపయోగించి ఒక వాక్యాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. ఫస్ట్ సబ్జెక్ట్ అంటే పనిచేసేవాళ్ళు, తర్వాత V1 అంటే మన వర్బ్, చివరగా ఆబ్జెక్ట్ అంటే పని దేనిమీద జరుగుతుందో అది. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. అంతే, చాలా ఈజీ. ఇక్కడ ఒకే ఒక్క చిన్న రూలుందండి, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సబ్జెక్ట్ గనక ఐ, వి, యూ, దే అంటే నేను, మేము, నువ్వు, వాళ్ళు ఇలాంటివి వస్తే వర్బ్ని యాజ్ ఇట్ ఈజ్గా వాడేస్తాం. ఐ వర్క్, దే ప్లే, సింపుల్. కానీ సబ్జెక్ట్ గనక హీ, షీ, ఇట్ అంటే అతను, ఆమె, అది లేదా ఎవరైనా ఒక్క వ్యక్తి పేరొచ్చినప్పుడు అప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. చూడండి, హీ వర్క్స్, షీ ప్లేస్. చూసారా ఎస్ సౌండ్? అంతే. ఈ ఒక్క విషయం గట్టిగా పట్టుకుంటే చాలు. సరే, ఇప్పుడు దీన్ని మన తెలుగుతో లింక్ చేసి చూద్దాం. అప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మనం అంటాం కదా, నేను రోజూ ఆఫీస్కి వెళతాను అని. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి. నేను అంటే ఐ, వెళతాను అంటే గో, ఆఫీస్కి అంటే టు ఆఫీస్, రోజూ అంటే డైలీ. ఇప్పుడు కలిపి చెప్పండి, ఐ గో టు ఆఫీస్ డైలీ. చూసారా? అంతే సింపుల్. ఓకే, ఇప్పటివరకు మనం బేసిక్ నేర్చుకున్నాం. ఇప్పుడు దీన్ని ఉపయోగించి పాజిటివ్ సెంటెన్సెస్ అంటే నేను ఇది చేస్తాను, మేము అక్కడ ఉంటాము అని చెప్పే వాక్యాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. మన డైలీ రొటీన్, మన అలవాట్లు చెప్పడానికి ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని డైలీ ఉపయోగించే ఉదాహరణలు చూద్దాం. నేను చెప్తుంటాను, మీరు కూడా రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే? ఐ వేకప్ ఎర్లీ, ఐ డ్రింక్ కాఫీ, వీ లివ్ ఇన్ హైదరాబాద్, దే ప్లే క్రికెట్. ఇవి చూడండి, అన్నీ మనం రోజూ చేసే పనులే. ఇప్పుడు ఆ స్పెషల్ రూల్ గుర్తు చేసుకోండి. హీ, షీతో హీ వర్క్స్ ఇన్ ఎ కంపెనీ, వర్క్స్ ఎస్ వచ్చింది చూడండి. షీ కుక్స్ ఫుడ్, కుక్స్ ఇక్కడ కూడా ఎస్ వచ్చింది. ఈ చిన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఓకే, మనం చేస్తాను అని చెప్పడం నేర్చుకున్నాం. మరి చేయను అని ఎలా చెప్పాలి? నేను అది చేయను అని. దానికోసం నెగటివ్ సెంటెన్సెస్ వాడతాం. ఇది కూడా చాలా అంటే చాలా సింపుల్. మన స్ట్రక్చర్కి డూ నాట్ లేదా డస్ నాట్ యాడ్ చేస్తే అయిపోయింది. రోల్ మళ్ళీ సేమ్ అండి, చాలా సింపుల్. ఐ, వి, యూ, దేకి డూ నాట్ వాడాలి. డోంట్ అని కూడా అనొచ్చు. మరి హీ, షీ, ఇట్కి గెస్ చేయండి. కరెక్ట్, డస్ నాట్ వాడాలి. అంటే డజంట్ అని. ఆ ఎస్ రూల్ ఇక్కడ డజ్లో వచ్చేసింది. ఈజీగా కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఐ డు నాట్ స్మోక్ లేదా ఐ డోంట్ స్మోక్. వీ డు నాట్ వాచ్ టీవీ డైలీ. ఇప్పుడు హీ, షీతో హీ డస్ నాట్ కమ్ ఎర్లీ, షీ డస్ నాట్ లైక్ కాఫీ. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది, అందరూ వినండి. డస్ నాట్ ఉపయోగించినప్పుడు వెర్బ్కి మళ్ళీ ఎస్ పెట్టకూడదు. హీ డస్ నాట్ కమ్స్ అని అంటే తప్పు, ఎందుకంటే డస్లో ఆల్రెడీ ఎస్ వచ్చేసింది కదా. సో హీ డస్ నాట్ కమ్ అనేది కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, డస్ నాట్ తర్వాత ఎప్పుడూ V1నే రావాలి, ఎస్ ఉండకూడదు.
మనం సెంటెన్సెస్ చెప్పడం నేర్చుకున్నాం, చెయ్యను అని చెప్పడం నేర్చుకున్నాం. కానీ సంభాషణ అంటే మనమే మాట్లాడుతాం కాదు కదా, ఎదుటి వాళ్ళని అడగాలి కూడా. సో ఇప్పుడు V1 స్ట్రక్చర్లో ప్రశ్నలు ఎలా అడగాలో చూద్దాం. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, డు యూ స్పీక్ ఇంగ్లీష్? చూసారా, ఈ క్వశ్చన్లో డూ అనేది ముందుకు వచ్చింది. సింపుల్గా ఎస్ లేదా నో అని సమాధానం వచ్చే ప్రశ్నలు అడగటానికి డూని లేదా డజ్ని ముందు పెట్టి అడుగుతాం. ప్రశ్న అడిగేటప్పుడు వాయిస్ చివర్లో కొంచెం పైకి వెళ్ళాలి. డు యూ స్పీక్ ఇంగ్లీష్ అన్నట్టు. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. రూల్ ఈజ్ సేమ్. ఐ, వి, యూ, దేకి డూ, హీ, షీ, ఇట్కి డస్. డూ యూ వేకప్ ఎర్లీ? డూ దే ప్లే క్రికెట్? డస్ హీ వర్క్ హియర్? డస్ షీ కుక్ డైలీ? అంతే, డూ లేదా డస్ని ముందు పెట్టి అడగటం చాలా ఈజీ. మనం కొన్నిసార్లు ఆశ్చర్యపోతూ అడుగుతాం, ఏంటి నీకు కాఫీ ఇష్టం లేదా అన్నట్టు. అలాంటి ఆశ్చర్యంతో లేదా సందేహంతో అడగడానికి నెగటివ్ ప్రశ్నలు వాడతాం. స్ట్రక్చర్ చూడండి. డూ తర్వాత సబ్జెక్ట్ తర్వాత నాట్. ఉదాహరణకు, డూ యు నాట్ లైక్ కాఫీ? కొంతమంది డోంట్ యు లైక్ కాఫీ అని కూడా అంటారు. రెండూ కరెక్టే. ఓకే, ఇప్పటివరకు మనం చూసిన ప్రశ్నలకి సమాధానం ఎస్ లేదా నోయే. కానీ మనకి పూర్తి వివరాలు కావాలి అనుకోండి, నువ్వు ఎక్కడ పని చేస్తావ్ అని అడగాలి. అప్పుడు WH వర్డ్స్ వాడాలి. అంటే వాట్, వేర్, వెన్, వై, హౌ ఇలాంటివి. ఈ పదాలని డూ డస్ ప్రశ్నకి ముందు యాడ్ చేస్తే చాలు. ఉదాహరణకు, వేర్ డూ యు వర్క్? అప్పుడు మీరు ఎస్ లేదా నో అని చెప్పలేరు, పూర్తి సమాధానం చెప్పాలి. ఎక్సలెంట్. చూడండి, మనం ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడటానికి ఆ మెయిన్ ఫౌండేషన్, ఆ V1 స్ట్రక్చర్ని కంప్లీట్గా నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుని మీరు రోజు ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా చెప్తాను. ఈ టేబుల్ని ఒకసారి చూడండి. ఈరోజు మనం నేర్చుకున్న 5 రకాల వాక్యాలు ఇక్కడున్నాయి. పాజిటివ్, నెగటివ్, ప్రశ్న, నెగటివ్ ప్రశ్న, ఇంకా WH ప్రశ్న. ఈ ఒక్క టేబుల్ మీతో ఉంటే చాలు, రోజువారీ సంభాషణలో మీరు ఏ రకమైన వాక్యాన్నైనా తయారు చేయగలరు. ఇది మీ కంప్లీట్ టూల్ కిట్ అన్నమాట. ఒక్క మాట చెప్తాను, అందరూ గుర్తుపెట్టుకోండి, తప్పులు చేయడమనేది చాలా నార్మల్. నేను కూడా నేర్చుకునేటప్పుడు చాలా తప్పులు చేశాను. తప్పు చేస్తానని భయపడితే మనం ఎప్పటికీ మాట్లాడలేం. పర్వాలేదు, తప్పులు చెయ్యండి, ధైర్యంగా మాట్లాడండి. తప్పుల నుంచే మనం నేర్చుకుంటాం. సరే, మరి రోజు ఎలా ప్రాక్టీస్ చేయాలి? 3 సింపుల్ టిప్స్. 1. అద్దం ముందు నిలబడి మీతో మీరే మాట్లాడుకోండి. 2. రోజు తెలుగులో ఏం మాట్లాడుతున్నారో దాన్నే ఇంగ్లీష్లో అనడానికి ట్రై చేయండి. నేనిప్పుడు టీ తాగుతున్నానో బదులు ఐ డ్రింక్ టీ అని అలా. 3. గట్టిగా బయటికి వినిపించేలా మాట్లాడండి. అప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటివి ఇంకా చాలా క్లాసెస్ రాబోతున్నాయి. ఈ రోజు నుంచి ప్రాక్టీస్ మొదలు పెడదామని మీరు డిసైడ్ అయితే కింద కామెంట్స్లో ఐ విల్ ప్రాక్టీస్ అని టైప్ చేయండి. ఒకరి కమిట్మెంట్ ఒకరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఈ క్లాస్ అటెండ్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నమ్మండి, మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. కావలసిందల్లా ప్రాక్టీస్ ఒక్కటే. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.